తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల ముందు ధర్నా చేయడం నిర్వహించడం జరిగింది. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కిషోర్ ఛాంబర్ లో ఉన్నటువంటి కుర్చీలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు గన్నం సంజయ్ మాట్లాడుతూ నారాయణ పాఠశాలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లేపడం లేదని, డిఈఓకి ఫోన్ చేస్తే ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని, దీనిపై వెంటనే నారాయణ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఏడల పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జి ఎండి సమీర్, రాజేందర్, తేజ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. పర్మిషన్స్ లేకుండా అడ్మిషన్ ఫామ్ చేసి ఇప్పటికీ 140 అడ్మిషన్ చేయడం జరిగింది. ఇక్కడ అడ్మిషన్స్ ఇప్పటికీ మొన్న వారం రోజుల కింద ఇక్కడికి వస్తే ప్రిన్సిపల్ సార్ ఏమని చెప్పారంటే మాకు 1 వీక్ టైం ఇవ్వండి, పర్మిషన్ తీసుకొచ్చుకుంటామని చెప్పారు. ఇప్పటికీ ఎటువంటి పర్మిషన్ లేదు. డిఈఓ ఫోన్ చేస్తే డిఈఓ ఏమంటున్నాడంటే ఇప్పటికీ నాకు అసలు ప్రపోజల్ కూడా పెట్టలేదని చెప్పేసి డిఈఓ అంటున్నాడు. ఎంఈఓ మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఎంఈఓ 100% చెప్తున్నాం. ఎంఈఓ నారాయణ కాలేజ్ ఏదైతే ఉందో, స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ లంచం తీసుకున్నాడు. ఎంఈఓ లంచం తీసుకున్నాడు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు. ఇప్పటికీ ఒక 50 సార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ మాట్లాడట్లేదు. ఎటువంటి పర్మిషన్ లేకుండా పాంప్లెట్స్ నడిపిస్తున్నారు, ఇక్కడ అడ్మిషన్ చేస్తున్నారు. ఇవన్నీ పని చేయాలా? ఏదైతే ఉందో దీన్ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికీ చాలా సార్లు పై అధికారులకు చెప్పాము. ఎవరు చెప్పినా పట్టించుకోని పరిస్థితి నారాయణ స్కూల్లో ఉంది. కామారెడ్డిలో ఉన్నటువంటి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో, ఈ నారాయణ స్కూల్ ఉందో ఇంకొక 4 రోజులు అయితే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ 40 అడ్మిషన్ చేశారు. అడ్మిషన్స్ ఆపేయమని చెప్తా ఉంటే మేము ఆపాము. ప్రిన్సిపల్ సార్ ఏమని చెప్తా ఉంటే మీరు ఏం చేసుకుంటా చేసుకోండి అని ఈ నారాయణ స్కూల్ ఏదైతే ఉందో పిల్లల భవిష్యత్తుతో, పిల్లల జీవితాలతో త్యాగం చేయడానికి వీళ్ళు ఆటలాడుతూ ఉంది. వెంటనే ఏదైతే ఈ నారాయణ స్కూల్ ఉందో వెంటనే స్కూల్ సీజ్ చేయాలని చెప్పేసి ఇంకో సంవత్సరం దాకా కూడా స్కూల్ కి ఎటువంటి పర్మిషన్ రాదు. అటువంటిది ఇంకో వారం రోజులు పర్మిషన్ తీసుకొస్తా అంటున్నారు. ఎంతమందికి లంచాలు ఇస్తారో కూడా వెంటనే ఎంఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న ఎంఈఓ వెంటనే స్పందించాలా, ఇక్కడికి రావాలా. ఎంఈఓ వచ్చి ఇక్కడ సమాధానం చెప్పే వరకు ఈ నిరసన ఆగదు. ఈ గేట్కు తాళం వేసే వరకు కూడా